తండ్రి అయిన దేవుని మనసును, సమర్పణను, ఉద్దేశమును, తలంపును మనము తలపోసుకొనుచు దినము దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక చింతన కలిగి దేవదేవుని కృపచేత దేవుని వెదకడము, దిద్దుకొనడము, మార్చుకొనడము చేయవలసినదై ఉన్నది. మన బ్రతుకులకు దేవుడు ఇచ్చిన చిత్తము ఏమిటో, తలాంతులు ఏమిటో, ఈ భూమి మీద మానవ మనుషులుగా ఎందుకు జన్మించి ఉన్నామో, మానవ మాతృలుగా ఇక్కడకు ఎందుకు రావలసి ఉన్నదో, ఈ లోకయాత్రను ఏ రీతిగా ముగించవలసి ఉన్నదో, ఈ లోకయాత్రలో మన జీవిత గమనము ఏమిటో మనము అర్థం చేసుకొనుచు నిరంతరము కూడా ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనవలయునని హెచ్చరించుచున్నాను. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి, జీవాధిపతి అయిన నా దేవ, నీకే స్తోత్రము తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవ, నిరంతరము కూడా నా తండ్రి నీ కృపను మాకిచ్చుచు నా దేవ, మా జీవితములను మా బ్రతుకులను కట్టుటకు నా తండ్రి నీవిచ్చిన తలాంతులను వృద్ధి పొందించుటకు నీవు చేసిన సహాయమును బట్టి, సహకారమును బట్టి నీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నిగూఢమైన, నిక్షిప్తమైన అయా నా తండ్రి నీ దివ్య సంగతులను నా తండ్రి మీరు మాకు అందించమని, నీ కృప ద్వారా నడిపించమని, కృపా దీవెనలు నా తండ్రి ఎల్లవేళలా మాకు కలిగించమని, నీ కనికరము మాకు తోడుగా ఉంచమని, కనికర సంపన్నుడవైన నీ కృపను బట్టి నా తండ్రి మా యొక్క జీవమును నా తండ్రి మీరు నా తండ్రి నీ మార్గములో నీ యొక్క నాయన ప్రశస్తమైన దీవెనతో నా తండ్రి మీరు అభివృద్ధి పొందించిన తండ్రి ప్రతి బలహీనతను, ప్రతి ఆదిని, ప్రతి జబ్బును నా తండ్రి మీరు లయం చేసి నా దేవా అయా నీ కృపచేత మమ్ములను ఆదరించమని వేడుకొనుచున్నాను దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా, ఆటంకములను, అడ్డుబండలను నా తండ్రి మీరు తొలగించండి, అవిధేయతను, అక్రమమును మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఈ లోకములో నా తండ్రి అయా మనిషి మనుగడకు నా తండ్రి, మనిషి జీవనమునకు, మనిషి యొక్క నా తండ్రి నా జ్ఞానమునకు, పరమార్థమునకు నా తండ్రి గురి ఏమిటో, గమ్యమేమిటో నా తండ్రి అదంతయు మీరు తెలియచేయండి దేవా. నీ పరిశుద్ధాత్మను నా తండ్రి నాకు అందించిన కొద్ది నిమిషములు నీ సన్నిధిలో ప్రార్థించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నిరంతరమైన నీ సన్నిధి కాపుదల నా తండ్రి నిత్యము కూడా నా తండ్రి నాకు తోడై ఉండునట్లుగా అయా నా తండ్రి ఈ ఉదయకాల ధ్యానము నా తండ్రి నిరంతరము నీలో కొనసాగునట్లుగా నా గొప్ప జనులందరి కోసము, సమాజము కోసము నా తండ్రి, నీతి కోసము, న్యాయము కోసము, యథార్థత కోసము నా తండ్రి నీలో మొరపెట్టుటకు నా తండ్రి మీరే నేర్పించి నా తండ్రి అయా నీ సన్నిధిలోనికి ఆకర్షించి నా తండ్రి నిత్యత్వములో, నీతి మహిమలో నా గొప్ప పాలు పంపులు పొందుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ హృదయములో చోటునివ్వండి దేవా, నీ ప్రక్కనే కూర్చుండగలిగిన అర్హతనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. జీవన్ మరణములు నాలుక వశమని నా తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా ఆ మాట యొక్క పరమార్థమును నా తండ్రి జనులందరూ నా తండ్రి గ్రహించుకుని నా ప్రభా నాయన అర్థవంతమైన జీవితాన్ని నా తండ్రి క్రమబద్ధమైన రీతిలో నా ప్రభా నీలో బ్రతుకుటకు నా తండ్రి నిన్ను కలిగి జీవించుటకు నా తండ్రి నీతి రాజ్య నిర్మాణమందు వాడబడుటకు, నీతి రాజ్య నిర్మాణమును చేయుటకు నా దేవా నీ కృపలో నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభ ఆకర్షించబడుటకు నా తండ్రి నీ జనులకు నీ ప్రేరణ కలిగించమని నాయా ప్రతి ప్రజ
ప్రజకు నా తండ్రి, ప్రతి జనమునకు నా తండ్రి, ప్రతి ఒక్క నా తండ్రి ఆయా విధానమునకు నా తండ్రి, ప్రతి దేశమునకు, ప్రతి రాష్ట్రమునకు, ఆయా ప్రపంచ వ్యాప్తంగా సర్వ విధాల నా తండ్రి, సర్వమైన దీవెన మేలు నా తండ్రి మీరు కల్పించండి దేవా. సర్వలోక నాదుల పైన, ఆయా భూలోక వాసుల పైన నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. అయా నా తండ్రి బలహీనతను కొట్టివేసి నా తండ్రి బలపరిచి నీ సన్నిధిలో నా ప్రభా నిత్యము కూడా నీలో వెలుగొందుటకు నా దేవా, నీ కృపను పొందుకొనుటకు నా దేవా, నీ కృప ద్వారా నడుచుటకు నడిపించబడుటకు నా తండ్రి హృదయ కాఠిన్యమును నా తండ్రి మీరు తొలగించండి దేవా, పరిశుద్ధపరచండి దేవా. అపవిత్రాత్మలను, దురాత్మలను, దుష్ట శక్తులను మీరు ఖండించండి. దూచలను, అల్లరిని కొట్టివేయండి దేవా. దురాత్మ సంబంధితమైన ప్రతి ప్రేరణ నా తండ్రి నాశనం చేయబడినట్లుగా, దైవాత్మ సంబంధమైన ప్రేరణ ఎల్లవేళ కలుగునట్లుగా, దైవ సంబంధముగా వర్ధిల్లునట్లుగా నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి, నీ మేలు కలిగించండి దేవా, నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ స్వాధీనం అందించుకుని నా తండ్రి నా మా గృహములలో, మా సన్నిధి గదులలో, మా హృదయములలో నీ ప్రార్థనా మందసము ప్రతిష్ఠించబడుటకు, నిరంతరము కూడా నా తండ్రి ప్రార్థనా పరులుగా వెలుగొందుటకు నా తండ్రి ప్రార్థన చేయుటకు ఆసక్తి కలిగి నా తండ్రి నీలో జీవించుటకు, నీలో నా తండ్రి మార్చబడుటకు, అయా నా తండ్రి నీ అనుభవములను, నీ పాఠములను, నీ గ్రంథమును నేర్చుకున్నటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గ్రంథ సారము యొక్క నీతిని నా తండ్రి గ్రంథములో నీవు పొందుపరిచిన నిగూఢమైన నీ మర్మములను నా పప్ప మీరు మాకు తెలియచేసి, నిగూఢమైన మర్మయుక్తమైన గ్రంథ యొక్క సారమును నా తండ్రి ఆస్వాదించుటకు, తన పోసుకొనుటకు నా తండ్రి, దినము నెమరు వేసుకున్నటకు నా తండ్రి, గ్రంథరీత్య నా తండ్రి వాక్యానుసారముగా బ్రతుకుటకు నా తండ్రి, వాక్యము ద్వారా వెలుగుటకు వెలిగించబడుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ వెలుగునివ్వండి మాకు, మేమే వెలుగై నా తండ్రి మా జీవితాలకు, మా కుటుంబాలకు ఆశీర్వాదముగా మారునట్లుగా నా దేవా నీ కృప చూపించండి. కృపా సత్యములు మా వెంట వచ్చినట్లుగా నిరంతరము కూడా నా కృప నీ కృప చేత నా తండ్రి మేము నడిపించబడినట్లుగా నా తండ్రి నీ సన్నిధి కాంతిని మీరు మాకు అనుభవింప చేయండి దేవా. నీ ముఖ దర్శనమును చేయుటకు నా తండ్రి, నీ సన్నిధిలో వెలుగొందుటకు నా తండ్రి సన్నిధాన వర్తులుగా, సన్నిధి సంపదను, సన్నిధి భాగ్యమును, సన్నిధి సిరిని, సన్నిధి సౌభాగ్యమును నా తండ్రి పొందుకొనుటకు నా తండ్రి, నిరంతరము సౌభాగ్యవంతులుగా వెలుగొందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. నేడు నా ప్రభా నాయన ప్రకృతి వైపరీత్యములను నా తండ్రి, వాతావరణ పరిస్థితులను నా తండ్రి మీ స్వాధీనం అందించుకోనండి దేవా. అయా నా తండ్రి వేసవి నా తండ్రి నా ప్రభా సమీపించి ఉండగా నా తండ్రి అనుకూల పరిస్థితులు కలుగునట్లుగా నా ప్రభా నీ కృప చూపించండి. వాతావరణ ప్రకృతి వైపరీత్యములకు నా తండ్రి ఎలాంటి ప్రాణ నష్టములు, ఆస్తి నష్టములు జరగకుండా నీ జనులందరినీ మీరు కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వృద్ధులైన వారికి నీ భద్రత కల్పించండి దేవా. యువతి యువకులకు నా తండ్రి నీ వికాసమును ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. బాలులకు, చంటి పిల్లలకు నా తండ్రి, యవనులకు నా ప్రభా నాయన నీ అభిషేకమును నా తండ్రి మీరు అందించి నా తండ్రి నిరంతరము కూడా నా ప్రభా నీ కృప చేత నడుచుటకు, నడిపించబడుటకు నా తండ్రి నీ దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి. మనుషులందరి దయచేత నా తండ్రి, జనులందరూ కూడా నా తండ్రి, నీ బిడలైన వారందరూ కూడా నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి నీ
హృదయమును నా తండ్రి పొందుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా భద్రపరచండి దేవా, భద్రపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. బలహీనతలను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. రాజకీయవేత్తలకు నా తండ్రి నా ప్రభ, రాజకీయ ధర్మమును నా తండ్రి, రాజకీయత్వమును నా తండ్రి మీరు నేర్పించండి దేవా. లోకములను నా తండ్రి, రాష్ట్రములను, దేశములను మీరు కాపాడండి దేవా. అధికార వర్గములకు నా తండ్రి నీ అధికారమును బట్టి నా ప్రభ వారు ఏలునట్లుగా నీ జ్ఞానము చేత వారు ప్రేరేపించబడి నా తండ్రి అనుకూలమైన నా తండ్రి ప్రతి పరిస్థితి కూడా నా తండ్రి సానుకూలతతో పనిసీటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి ప్రతి దేశమును నా తండ్రి, ప్రతి రాష్ట్రమును, ప్రతి ప్రజను, ప్రతి జనమును నా తండ్రి, ప్రతి జనాంగమును నా ప్రభ మీరే కాపాడమని నా తండ్రి అక్రమమైన అవిధేయమైన నా తండ్రి ఎలాంటి నా ప్రభ దుశ్చర్యలు ఉన్నవో, దురాగతములు ఉన్నవో నా తండ్రి, దురాత్మ సంబంధితమైన వ్యక్తులకే నా తండ్రి ఏ విధమైన నా తండ్రి నా ప్రభ ఇబ్బందులు నీ జనులకు కలగకుండా నా తండ్రి మీరే కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ప్రపంచ దేశముల పైన నా తండ్రి జరుగుచున్న నేడు యుద్ధమును నా తండ్రి మీరు సరిచేయండి దేవా. యుద్ధమును నా తండ్రి కుట్టివేయండి దేవా. నీ రాజ్య సింహాసనము ఇరాన్ దేశంలో ప్రతిష్ఠించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ జనులైన వారిని మీరు కాపాడండి దేవా. నీ సన్నిధికి ఆకర్షించండి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికన్ దేశముల మధ్య జరుగుచున్న యుద్ధమునకు నా తండ్రి నీ సమాధానం ఏమిటి, నీ ప్రణాళిక ఏమిటి, నీ నిబంధన, నీ కట్టడి, నీ చిత్తమును నా తండ్రి మీ ఉద్దేశములను నా ప్రభ మీరు బయలుపరచు నా తండ్రి. పరిస్థితులను నా తండ్రి విసిదపరచమని నా తండ్రి అవగాహన చేసుకునొచ్చు నా తండ్రి. వాటిని జయించుటకు నా తండ్రి నీ జ్ఞానము ద్వారా నడుచుటకు నా దేవా నీవు ఏర్పాటు చేసుకున్న నీ బిడలకు నా తండ్రి నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నా తండ్రి కార్యసిద్ధిని జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మరి యుద్ధముల వలన నా తండ్రి అమాయకులైన జనులకు ఎలాంటి హాని ఇబ్బందులు జరగక నా తండ్రి నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొదువ లేకుండా నా తండ్రి పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను. గ్యాస్ కొరత, వంట గ్యాస్ కొరతలు నా తండ్రి, చమురు కొరతలు నా ప్రభ, ఇంకా నా తండ్రి ఆహార ధాన్యముల కొరతలు, ఇంకా కొన్ని దేశములలో, కొన్ని రాష్ట్రములలో ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి ఎగుమతులు దిగుమతులు నిలిచిపోయి ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ప్రజలను ఆదుకొనండి, పోషించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. దురాగతములను, దుష్ట శక్తులను నా తండ్రి దుశ్చర్యలను నా ప్రభ మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దుశ్చర్యలతో నా తండ్రి అయా నా ప్రభ నాయన దురాగతములతో నా తండ్రి నా ప్రభ దురాత్మ సంబంధితమైన ప్రేరేపణతో నా తండ్రి దురాత్మతో నా తండ్రి పోరాటము చేయలేక నా తండ్రి ప్రలోభములకు లోనై నా తండ్రి ఎంతగా విపరీతములకు నా తండ్రి అరాచకములకు నా తండ్రి నీ జనులు పాలుపడుచున్నారు. అదంతయు కూడా నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. వారి నేత్రములను వెలిగించండి, వారి ఆత్మ దీపమును నా తండ్రి మీరు వెలిగించి నా తండ్రి మార్గమును తెలియచెప్పమని అడుగుచున్నాను. FCN ఫైల్స్ నా తండ్రి నిజ నిర్ధారణ మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ వంతు నా ప్రభ అయా నీ నిబంధనలో నీ కట్టడలో నా తండ్రి నిజం నిగ్గు తేల్చి నా ప్రభ అయా నిందితులైన వారిని నా ప్రభ మీరు నా తండ్రి శిక్షించమని వేడుకొనిచున్నాను దేవా. అరాచకమైన ప్రతి పరిస్థితికి నా తండ్రి నీ దగ్గర లెక్క అప్పజెప్పవలసి ఉన్నది నా తండ్రి. ప్రతి అరాచకమునకు నా తండ్రి, ప్రతి దౌర్భాగ్యమునకు, ప్రతి దౌర్జన్యమునకు నాకు నా ప్రభ అయా ప్రతి ఒక్క దానికి కూడా నా తండ్రి నీ సముఖమందు లెక్క కట్టవలసినదే ఉన్నది నా తండ్రి. అదంతయు నా ప్రభ విశదం చేసుకుని నా తండ్రి అర్థం చేసుకుని నా తండ్రి నీ జనులు కేవలము నీ ద్వారా నీ ప్రేరణ ద్వారా కేవలము నీ మీద అనుకుని పని చేయనట్లుగా
నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. సుప్రీంకోర్టు తీర్పు నా తండ్రి బడుగు బలహీన వర్గాల వారి మీద నా తండ్రి అదిమివేయబడుచున్న విధానములో నా తండ్రి అయా నా తండ్రి మత స్వేచ్ఛ నా తండ్రి లేకుండా నా తండ్రి మతం పేరుతో కుల వివక్షలతో నా తండ్రి సృష్టిస్తూ నా ప్రభ భయంకరమైన నా తండ్రి నా ప్రభ విధానంలో నా తండ్రి న్యాయస్థానములు పని చేయుచుండగా అటు విధానములను నా తండ్రి అయా నా తండ్రి ఏ రీతిగా చక్కదిద్దవలసి ఉన్నదో ఆ రీతిగా మీరు చక్కదిద్దండి. కులం మతం నా తండ్రి కుల వర్గీకరణ మత వర్గీకరణ పేరులతో నా తండ్రి జరుగుచున్న ప్రతి అకృత్యమునకు ప్రతి అరాచకమునకు నా తండ్రి నీ సమాధానములు ఎక్కడ ఉన్నవి నా తండ్రి వాటన్నిటికీ నా ప్రభ నీ జవాబులు తెలియచెప్పి నా తండ్రి వారందరినీ నా ప్రభ నాయన నా ప్రభ సరిచేయమని వేడుకొనుచున్నాను. అధికారం అనే ముసుగులో జరిగే నా తండ్రి ప్రతి విపరీతమునకు నా ప్రభ అయా నా తండ్రి నీ యొక్క ఖండన తెలియచెప్పమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు. పూజారు కూడా మీ నామమునకే వందనములు. గనుడా శ్రేష్ఠుడా మీ నామమునకే వందనములు. ఉన్నతమైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి నీ దైవ సన్నిధి లోపించి ఉన్నదో నిన్ను గుర్తెరగని జనాంగము ఇంకా ఎక్కడ ఉన్నారో బూది గంతముల వరకు కూడా నా తండ్రి ఏ ఒక్క చోటు విడువబడకుండా నా తండ్రి నీ సువార్త వెళ్ళునట్లుగా నీ సువార్త పని జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీ దైవదాసులను దైవదాసురాండ్లను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను ప్రవక్తలను పాటలు పాడువారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించు వారిని తంతినాదము చేయవారిని ఇంకా ఎందరినో నా ప్రభ ఎంతగా నీ పరిచర్యలో వాడుకున్నట్టుకు మీరు ఇష్టపడుచున్నారు, ఆశపడుచున్నారో ఉద్దేశించుచున్నారో తలంచి ఉన్నారు, అభిషేకించి ఉన్నారో నా తండ్రి అభిషేకమునిచ్చి ఉన్నారు, పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నారు. నూతనముగా ఇంకా నీ సేవలోనికి రావలసిన వారు ఎందరు ఉన్నారు వారందరూ కూడా నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి నీ పరిచర్యను నా తండ్రి భూది గంతముల వరకు నా తండ్రి వ్యాపింప చేయుటకు నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా తండ్రి నీ రాజ్య నిర్మాణము జరుగుటకు నా దేవా నీ సన్నిధి కాంతి నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ తోడుగా ఉంచుమని వేడుకొనుచున్నాను దేవా. ఆత్మ సహాయము చేయండి దేవా. ఆత్మదేవుడవై ఉన్న నా గొప్ప దేవా, సంచకరువైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రతి ఈవినిచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరిని ఎవరి వారి స్థితిలో మీరు తృప్తిపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ చిత్తం ఏమిటి నా తండ్రి, నీ విధానం ఏమిటి నా తండ్రి, నీ కట్టడలు ఏమిటి, నీ విధులు ఏమిటి నా తండ్రి, నీ నిబంధనలు ఏమిటి నా ప్రభా, నీ ప్రణాళికలు నా తండ్రి ఎవరిలో ఏ రీతిగా నా తండ్రి నీ ఉద్దేశానుసారముగా జరుగుట నా తండ్రి నీకు అనుకూలము, నీకు మహిమో, నీకు ప్రభావము అట్టి రీతిగా నా తండ్రి నీ జనులందరినీ మీరు సిద్ధపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, నీ మేలు కలిగించండి, నీ కృప ద్వారా నా తండ్రి సమస్తమును జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నీ పరిచర్య నా తండ్రి అంతము వరకు కొనసాగునట్లుగా నా ప్రభ ఎక్కడ ఎలాంటి ఆపదలు ఇబ్బందులు ఎదురు కాకుండా నాయన ఇలాంటి విపత్కర పరిస్థితులకు తావు లేకుండా నా ప్రభ నాయన ప్రయాణములలో తోడుగా ఉండండి దేవా. రాకపోకల్లో తోడుగా ఉండండి. ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి. కుటుంబములను దీవించండి. కుటుంబ సమేతముగా నీలో సమర్పణ కలిగిన తండ్రి ఎందరెందరో ఎంతగానో నా తండ్రి ఎన్నో ప్రాంతములకు నా తండ్రి బహుదూర ప్రాంతములకు కూడా ప్రయాణములై వెళ్ళుచు నా తండ్రి ఎంతగానో నీలో ప్రయాసపడుతూ నా తండ్రి ఎన్నో ఆకలి దప్పుల చేత నా తండ్రి ఎన్నో నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి అయా నా ప్రభ నాయన అసౌకర్యమైన విధానములలో నా తండ్రి అయా పోరాడుతూ ప్రాకులాడుతూ నీలో సేవ చేసేవారు కూడా ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ మీరు దీవించండి దేవా. వారికి మార్గములను తెలియచెప్పండి దేవా. నీ మార్గమును నా తండ్రి, నీ జీవమును, నీ నిబంధన, నీ కట్టడిని నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి నా తండ్రి నీ స్పందన కలుగ చేయండి దేవా. రాకడ వచ్చే వరకు నీ పరిచర్యలు కొనసాగులాగున నీ ఏర్పాటు చేసుకున్న నీ తలంపులో నా తండ్రి నీ కార్యములో నా ప్రభా నీ కృప చేత నా తండ్రి ప్రతి పరిచర్య నా తండ్రి నిరంతరము జరుగులాగున నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా.
అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఏ ఒక్క నా తండ్రి చిన్న ప్రాంతము కూడా నా తండ్రి, ఎలాంటి కుగ్రామము కూడా నా తండ్రి, ఎలాంటి మారుమూల ప్రాంతము కూడా నా తండ్రి విడువబడకుండా నా తండ్రి నీ పరిచర్య కొనసాగవలసి ఉన్నది నా తండ్రి. కొనసాగించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును పరిశుద్ధాత్మను నా తండ్రి మీరు ఎల్లవేళలా కలిగించమని అడుగుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. ఎక్కడెక్కడ నా తండ్రి అదిమి వేయబడుచున్న జనులు నా తండ్రి, నా ప్రభ అహంకారుల చేతిలో నా తండ్రి బలి అయిపోవచ్చున్న వారు ఉన్నారు నా తండ్రి. నిరాశ నిస్పృహలతో నా తండ్రి కొట్టుమిట్టులాడుచున్నారు నా ప్రభ. నాయన ఆదరించే వారు లేక నా తండ్రి, కృపచూపు వారు లేక నా తండ్రి, నా ప్రభ కఠినమైన పరిస్థితులలో నా తండ్రి, జీవన శైలిలో నా ప్రభ, మనుగడలో నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రభ అణగారిపోవచ్చున్న జీవితాలు నా తండ్రి, ఎక్కడెక్కడ మగ్గిపోవచ్చున్నవో నా తండ్రి, వారందరూ బాగు చేయబడిలాగున నా తండ్రి అనేక మంది మిషనరీలు మీరు లేవనెత్తండి దేవా. మిషనరీలను లేవనెత్తండి దేవా. నూతన ఆత్మను, నూతన బలమును, నూతన శక్తిని ఇవ్వండి దేవా. క్రైస్తవ ప్రేమను నా తండ్రి, క్రిస్టియానిటీని నా ప్రభ, క్రైస్తవుని యొక్క నా తండ్రి విధి విధానమును నా ప్రభ మీరు నేర్పించి నా తండ్రి అనేక రీతులుగా నా ప్రభ మీరు దేశములను నా తండ్రి నీ రాజ్యమును కట్టుచున్న విధానములో నా తండ్రి అయా నూతనముగా నా తండ్రి ఎందరూ నా తండ్రి బహుబలముగా ప్రార్థన చేసి నా తండ్రి నీలో పని చేయవలసి ఉన్నదో, నీ ప్రేమను పంచవలసి ఉన్నదో, నీ కార్యము జరగవలసి ఉన్నదో, నీ ప్రేమ విస్తరించవలసి ఉన్నదో అదంతయు కూడా నా తండ్రి సక్రమముగా జరుగులాగున నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. దురాగతములను దుశ్చర్యలను నా తండ్రి, దుష్ట శక్తులను నా తండ్రి మీరు బంధించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా. స్థానిక సంఘ కాపర్లు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచం నలుమూలలా పర్యటిస్తూ ఇంటర్నేషనల్ గా వాడబడుచున్న ప్రతి స్పీకర్ కూడా నా తండ్రి నిరంతరము నా తండ్రి నీ కృపను అనుభవించుటకు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి నీ నోటి బూరలుగా వాడబడుటకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద ఎల్లవెళ్ళన నీ రెండంతల అభిషేకమును మీరు ఇచ్చి నా తండ్రి దిన దీవెనలను తండ్రి, దిన సమృద్ధిని నా తండ్రి మీరు అందించి నా తండ్రి ప్రత్యేకమైన ప్రతి అవసరతను కూడా మీరు తీర్చమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి. నీ కృప ద్వారా నా తండ్రి సర్వదా మేము కాపాడబడినట్లుగా నా తండ్రి నీ దీవెన, నీ మేలు, నీ ఆశీర్వాదమును ఎల్లవేళలా పొందినట్లుగా నా తండ్రి నీ కనికరము మా మీద ఉంచమని అడుగుచున్నాను దేవా. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి మీరే కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీ జ్ఞానము చేత వారి వృత్తి నా తండ్రి సేవ, అది వ్యాపారము కాదని వారు గ్రహించి నా తండ్రి సేవా దృక్పథముతో నా తండ్రి వారి కుటుంబాలు, వారి జీవితాలు భద్రపరచబడులాగున వారు నా తండ్రి నిరంతరము నేలో నిలిచియుండు నిమిత్తము నా తండ్రి నిన్ను కలిగి జీవించు నిమిత్తము నీ కృప వారికి తోడయుండు నిమిత్తము నా తండ్రి వారు మానసిక వికాసముతో పనిచేయనట్లుగా నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టు వీలు వాళ్ళు అవకాశమును కల్పించి నీ సన్నిధికి ఆకర్షించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేరా. నేడు నా తండ్రి ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి అయా నా ప్రభ నాయన ఎక్కడెక్కడ నా తండ్రి చేయుటకు ఆయన సరి అయిన పనులు లేక నా తండ్రి నిరుద్యోగముతో ఎందరెందరు ఇబ్బందులు పడుచున్నారో, ఎంతగా నా తండ్రి ఆర్థికంగా చిక్కిపోవచ్చున్నారో, బలహీన పడుచున్నారో నా తండ్రి మీకే తెలిసి ఉన్నది నా తండ్రి. అదంతయు మీరు సరిచేయండి దేవా. ఆర్థిక ప్రతి పరిస్థితిని నా తండ్రి, ఆర్థిక మాంద్యమును నా తండ్రి మీరు తొలగించండి దేవా. నా తండ్రిని
ఆర్థిక నిధులను నా తండ్రి మీరు రిలీజ్ చేయండి దేవా. నీ బిడలైన వారందరినీ మీరు పోషించండి దేవా. అయా నాయన చేతి వృత్తుల వారిని, కాయ కష్టం చేయు వారిని నా తండ్రి, వ్యవసాయ కూలీలను, పెయింటర్స్ ని, టాపీ వర్కర్స్ ని, చిన్న చిన్న వ్యాపారములు చేసుకుంటూ నా తండ్రి జీవనోపాధి సాగించే వారిని, ఇంకా ఎంతగానో నా తండ్రి ఎన్నో గడ్డు పనులతో నా ప్రభ జీవన శైలిని కొనసాగించే వారిని నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతుల కష్టంలో వృద్ధి పొందించండి దేవా. వారు ఆశీర్వదించబడి నా తండ్రి మంచి సుఖమైన సౌఖ్యమైన జీవితము నా తండ్రి ఆశీర్వాదము వారికి కలుగునట్లుగా నిరంతరము కూడా నా తండ్రి నా ప్రభ నీలో కాపాడబడుటకు నా తండ్రి ఉద్యోగములను నా తండ్రి చేతి పనులను మీరు దీవించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మరి ఐటీ డిపార్ట్మెంట్ ఎన్నో గత కొద్ది సంవత్సరములుగా నా తండ్రి ఎంతగానో నీలో నా తండ్రి ప్రత్యేకించబడి ఆర్థిక అసమానతలను తొలగించి నా తండ్రి ఆర్థికంగా ప్రతి ఒక్కరిని పటిష్టం చేసిన ఆయా ఏకైక నా తండ్రి గొప్ప డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి ఐటీ వ్యవస్థను నా తండ్రి మీరు కాపాడండి దేవా. నేడు కూడా నా తండ్రి మారుచున్న కాలంలో నా తండ్రి ఐటీ నా తండ్రి ప్రభావం ఎంతగానో ఉన్నది నా తండ్రి. మారుచున్న కాలానికి నా తండ్రి ఐటీ సేవలు ఎంతో మెరుగై ఉన్నవి నా తండ్రి. ఆ క్రమంలో నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావములు ఎన్ని టెక్నాలజీలు ప్రబలినప్పటికీ నా ప్రభ మానవ వనరులకు, మానవ మేధస్సుకు, మానవ పరిజ్ఞానమునకు, విజ్ఞానమునకు, జ్ఞానమునకు నా తండ్రి నీ విలువను ఇచ్చిన ప్రభ నా తండ్రి ఉద్యోగ అవకాశములను కల్పించండి దేవా. నూతనమైన శైలిలో నా తండ్రి నూతన భావజాలములో నా ప్రభ నీ జనులందరూ పోషించబడలాగున నా తండ్రి ఉద్యోగ అవకాశములను మీరు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ఉద్యోగములను ఇవ్వండి దేవా. యువతి యువకులను నా తండ్రి నిరుద్యోగులైన వారిని నా తండ్రి మీరు ఆదరించండి దేవా, పోషించండి దేవా. నీకే స్తోత్రము దేవా. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చేత ఆల్రెడీ నా ప్రభ ఉద్యోగములను కోల్పోయి నా తండ్రి ఇబ్బందులలో నా తండ్రి నా ప్రభ కొట్టుమిట్టులాడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. అయా నా తండ్రి నీ భద్రత కల్పించండి దేవా. నీ విధానములో నా తండ్రి నీ విధులలో నీ ప్రణాళికలో నీ నిబంధనలో నా తండ్రి పనిచేయుట ఆశీర్వాదము నా తండ్రి, దీవెన నా తండ్రి. అట్టి ఆశీర్వాదము దీవెన నా తండ్రి కష్టపడు స్వభావము ప్రతి ఒక్కరికి ఇచ్చి నా తండ్రి నీ పోషణ మీరు కల్పించమని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఐటీ రంగము నా తండ్రి నిర్వహణ నిమిత్తము మీరు ఏర్పాటు చేసిన యాజమాన్యాలను మీ ప్రియబిడలను నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వరుసను సందర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారి కుటుంబములను దీవించండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని, బలహీనతలన్నింటినీ తొలగించి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. వయసు ప్రభావం చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ నా తండ్రి ఎలాంటి అనారోగ్యము నీ బిడలకు దరిచేరకుండా ఆరోగ్యవంతులుగా నీ కాపాడమని వేడుకొనుచున్నాను. అయా నా తండ్రి ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి దేవా. ప్రతి వ్యవహారమును నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము దేవా. కుటుంబములను జీవితములను మీరు కట్టిన తండ్రి అనేక తరములకు ఆశీర్వదించబడేలాగున నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. తరతరముల దీవెన నా తండ్రి మీరు కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు దేవా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నా తండ్రి శాంతి భద్రతలను రక్షణ దళమును మీరు ఏర్పాటు చేసిన నీ క్రమములో నీ ఉద్దేశములో నా తండ్రి నీ భద్రతనిచ్చి నా తండ్రి యథార్థమైన సేవాపదముతో విధి నిర్వహణ జరుగునట్లుగా వారి కుటుంబాలు వారు ఆశీర్వదించబడినట్లుగా ఆయుష్కర్తలుగా ఆరోగ్యవంతులుగా వెలుగొందినట్లుగా నేను గుర్తెరగని వారికి నా తండ్రి నీ మార్గములో నీ గుర్తులను ఇచ్చి మీరే నా తండ్రి నడిపించమని నీ సన్నిధి కాంతిని నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీరే ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్,
డిపార్ట్మెంట్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు ఎంతగానో నా తండ్రి ఎన్నిటినో మీరు ప్రారంభించి ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎన్నో ప్రేరణతో ఎన్నో మంచి కార్యక్రమములు చేపట్టించిన నా గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి. ప్రైవేట్ సెక్టార్స్, గవర్నమెంట్ సెక్టార్స్ ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి నీ చిత్త వృత్తిలో నా తండ్రి నీ చిత్తానుసారముగా పనిచేయునట్లుగా నా తండ్రి నీ ప్రేమను పంచునట్లుగా నీ సేవలు అందించున్నట్లుగా నీ ఉద్దేశములను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తెలియచెప్పి నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నా తండ్రి సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నిరంతరము నీవు ఏర్పాటు చేసిన క్రమములో నా తండ్రి అయా పోషించబడుటకు నా తండ్రి వెలిగించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. వారి జీవితాలను వెలిగించండి, వారి కుటుంబాలను దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నాయన ప్రతి వ్యవస్థ యొక్క నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు నిరంతరము కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారితో మీరు ఉండండి దేవా. నీ ప్రేరణ ఎల్లవేళలా వారికి కలుగునట్లుగా వారు చేసే ప్రతి పని కూడా నా తండ్రి యోగ్యమైన విధానంలో నా తండ్రి నీ కృప ద్వారా నా తండ్రి జరుగునట్లుగా నీ కృప చూపించండి. అధికారులకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. కలెక్టర్స్ ని నా తండ్రి అయా నా ప్రభ, జడ్జెస్ ని, లాయర్స్ ని నా ప్రభ అయా నా తండ్రి ఇంకా ఎందరెందరో నా ప్రభ ఎంతెంతగానో నా ప్రభ నాయన నీ యొక్క నా తండ్రి ఆత్మ చేత నా తండ్రి పని చేయవలసి ఉన్నదో వారందరూ కూడా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొని చున్నాను దేవా. ప్రతి అధికారము నా తండ్రి, ప్రతి రాజకీయ వ్యవస్థ, ప్రతి రాజకీయ పాలన నా తండ్రి నీ అనుకూలమైన రీతిలో నా తండ్రి నిరంతరము నా తండ్రి చక్కదిద్దబడులాగున నా తండ్రి నీ కృప ద్వారా నా తండ్రి అయా నా తండ్రి మీరే విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. వ్యవసాయదారులను, పాడి పంటలను, పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. మంచి పంట దిగుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు జరిగినట్లుగా నా తండ్రి నీ కృప చూపించి నా తండ్రి వ్యవసాయదారులకు నా తండ్రి శ్రమకు తగిన ఫలితమును మీరు అందించమని నా తండ్రి ఎలాంటి ప్రకృతి వైపరీత్యములకు నా తండ్రి పంట నాశనములు జరగకుండా నా తండ్రి వాతావరణ పరిస్థితులను మీరు అనుకూలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అంగహీనులు, అనాథలు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీరు కాపాడండి దేవా. విడిపించండి, నీ కృప ద్వారా నడిపించండి, వారి అవసరతలు తీర్చండి, వారి పక్షముగా మీరు ఉండండి, వారి కుటుంబాలను జీవితాలను వెలిగించండి, కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుచున్న వారిని నా తండ్రి మీరే విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ విడుదల కలిగించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కుటుంబాలలో నా తండ్రి నిరంతరమైన నీ కాపుదల, నీ సన్నిధి కాంతి నా తండ్రి ఎల్లవేళలా కలుగునట్లుగా నీ చేత ఆదరించబడి పోషించబడినట్లుగా నా తండ్రి నిన్ను మహిమపరచినట్లుగా నా ప్రభ నీ ద్వారా నడిచినట్లుగా నా తండ్రి ప్రతి జీవిత యానమును మీరు కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. వివాహము జాప్యము జరుగుచున్న వారికి నా తండ్రి ఎలాంటి ఆటంకములు లేకుండా నా తండ్రి సాటి అయిన సహాయము నా తండ్రి మీరు వారికి కలుగచేయండి దేవా. అయా భార్య దొరికిన వారికి మేలు దొరికినని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన అయా నా తండ్రి నీ వివాహ కార్యములందు నా ప్రభ నాయన అయా నాయన బంధము జతపరచబడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను. విడాకుల కోసం యత్నించే వారికి నా తండ్రి బుద్ధి చెప్పండి, హెచ్చరించండి దేవా. వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను తొలగించి నా తండ్రి దేవుడు జతపరిచిన దానిని మానవుడు మీరుపరచకూడదు నా తండ్రి. వారు గుర్తెరిగి నా తండ్రి వారి కుటుంబాలను జీవితాలను కట్టుకొనుటకు నా తండ్రి మంచి వైవాహిక జీవితములో వర్ధిల్లుటకు నా తండ్రి సమాజంలో కుటుంబ జీవితంతో నా తండ్రి గౌరవించబడుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 దేవా. నీ గౌరవ మర్యాదలు నా తండ్రి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని నా తండ్రి వాటిని నా తండ్రి అనుసరించుటకు వాటిని వెదుకుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకి వందనములు వందనములు వందనములు. దురాగతములను ఖండించండి దేవా. దుశ్చర్యలను ఖండించండి. నీకే స్తోత్రము
స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి, గ్రామీణ ప్రాంతములలో విషపురుగులు, క్రూర మృగముల వలన నా తండ్రి ఎలాంటి హాని మీ జనులకు కలగకుండా నా తండ్రి మీరు కాపాడండి దేవా. ప్రతి క్రూర మృగమును, విష జంతువును, విష పురుగును నా తండ్రి మీరు నిర్దేశిత ప్రాంతములలో బంధించి నా తండ్రి జన నివాసము కలిగిన స్థలములకు దూరముగా చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకి స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి గృహ దీవెన మీరు కల్పించండి. సొంత గృహములలో సుఖమైన సౌకర్యవంతమైన జీవితాన్ని కొనసాగించుటకు నా తండ్రి వృద్ధాప్యం వరకు ఎలాంటి ఆటంకములు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి దీవించబడి నా తండ్రి ఆశీర్వదించబడుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకి స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా నూతన గృహ నిర్మాణంలో ప్రారంభించిన వారికి ఆర్థిక వనరులను సమకూర్చండి. అయా నీకే స్తోత్రము తండ్రి. లోన్ల కోసం యత్నించే వారికి సకాలంలో లోను శాంక్షన్ చేయబడి నా తండ్రి తీసుకున్న లోను అమౌంట్ నా తండ్రి సక్రమంగా సద్వినియోగం చేసుకుని మరలా నా తండ్రి సక్రమంగా కట్టగలిగిన స్థితి నా తండ్రి మీరు కల్పించండి దేవా. దీవించండి. ఎలాంటి ఆపదలు విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నా తండ్రి రుణమంతయు నా తండ్రి సమృద్ధిగా తీర్చుకోగలిగిన స్థితి జ్ఞానము నా తండ్రి మీరే కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. ప్రారంభించండి. బ్లాక్ అయిన అమౌంట్లన్నీ తిరిగి వచ్చినట్లుగా నా ప్రభ మోసపూరితముగా ఎక్కడెక్కడ నా తండ్రి నీ జనుల కష్టము లాక్ అయి ఉన్నదో అదంతయు కూడా నా తండ్రి ఎవరి కష్టము వారి బడికి వారి గృహమునకు చేరినట్లుగా ఎవరి చేతుల కష్టం వారే అనుభవించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. గద్దించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా, మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా. అయా సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కొన్ని గృహములలో జన నివాసము లేక నా తండ్రి వెలవెలపోతూ నా తండ్రి శిథిలమైపోచుండగా వాటన్నింటినీ మీరు విడిపించండి దేవా. జన సంచారము జన నివాసము కలిగిన స్థలములుగా ఆశీర్వాదకరమైన స్థలములుగా మీరు ఎన్నిక చేసి ఎంపిక చేసి మీరు ఇచ్చిన మీ ప్రణాళికలో నా తండ్రి మీరు ఇచ్చిన నీ చిత్తములో నా ప్రభ ప్రతి గృహము కూడా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ వెలుగొందుటకు నా తండ్రి గృహ దీవెన నా తండ్రి అయా జన నివాసము జన సంచారము ప్రతి చోట ప్రతి గృహములో కలుగునట్లుగా నా తండ్రి శిథిలమైపోయి నా తండ్రి ప్రతి గృహమును మీరు సందర్శించి అయా నా తండ్రి మీరు మరలా కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా, మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులను నా తండ్రి అయా బంధుమిత్రులలో ఉన్న నా అభిప్రాయ భేదములను విభేదములను మీరు తొలగించండి దేవా. జీవితములను కట్టండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకున్నటకు గౌరవించుకున్నటకు గౌరవించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. బలహీనతలన్నిటినీ నా తండ్రి అపోహలను మనస్పర్ధలను నా తండ్రి మీరు తొలగించి నా తండ్రి అయా ప్రతి ఒక్కరిని నా తండ్రి నీవు ఇచ్చిన బంధములలో నా తండ్రి స్థిరముగా కట్టబడుటకు నా దేవా అయా గౌరవించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. ఈ దినమున నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి నీలో ప్రార్థించి ఏ మంచి నీ కార్యము ప్రారంభించినారో అదంతయు నా ప్రభ సక్రమముగా జరిగినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామ
నామమునకే వందనములు. ఉద్యోగ ప్రారంభములు నా తండ్రి, అయా నా ప్రభ నా దేవ, బిజినెస్ ప్రారంభములు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశములు నా తండ్రి, కన్స్ట్రక్షన్స్ పనులు, వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా తండ్రి, ఇంకా ఎన్నెన్నో కార్యములు ఎంతగా నా ప్రభ నీలో నా తండ్రి ఉద్దేశించి తలపెట్టి ఉన్నారో అదంతయు కూడా నా తండ్రి సక్రమముగా జరిగినట్లుగా నా ప్రభ నీ దీవెన కల్పించండి. నీ ఆశీర్వాదము ద్వారా పని యావత్తు సక్రమముగా మీరే ముగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా అప్పుల ఊబిలో కూరుకొని పోయిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ప్రతి రుణమును నా తండ్రి తీర్చుకొనుటకు నా తండ్రి నా ప్రభ మీరు నా తండ్రి దీవెన కల్పించండి. చేతి పనులను దీవించండి దేవా. ఆశీర్వదించండి దేవా. రుణ విముక్తులను చేయండి దేవా. అయా అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేస్తూ నా తండ్రి నీ జనులను వేధించుచున్న వారిని, పీడించుచున్న వారిని నా తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తూ నా తండ్రి భయంకరమైన పరిస్థితిలో నా తండ్రి రక్తము పిండినట్లుగా నా తండ్రి శ్రమను దోచుకొనుచున్న వారిని నా తండ్రి మీరు గద్దించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ గద్దింపును నా తండ్రి వారికిచ్చి నా ప్రభ వారి హృదయము పరిపక్వత చెందినట్లుగా నా తండ్రి వారు మార్చబడినట్లుగా, వారి జీవితాలకు వారి కుటుంబాలకు మేలు కలిగినట్లుగా వారిని విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీ సమన్యాయమును జరిగించండి దేవా. ఎవరి చేతుల కష్టము వారికి సమృద్ధిగా అందునట్లుగా నా తండ్రి, ఎవరి కష్టము వారే నా తండ్రి నా ప్రభ పోషించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీ దీవెన కల్పించండి. నీ కృప ద్వారా నా తండ్రి సమస్తమును జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆత్మహత్య భయంకరమైన నేరము, ఘోరమైన పాపము నా తండ్రి, అట్టి దానిలో పడకుండా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించండి. అలాంటి ప్రేరణ నా తండ్రి, అలాంటి దురాత్మ నా తండ్రి ఎవరిలో చెలరేగుచున్నదో నా తండ్రి వారందరూ విడిపించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కష్టములో, శ్రమలో, వేదనలో, రోదనలో, శోధనలో నా తండ్రి పోరాడుటకు, గెలుచుటకు నా తండ్రి నా ప్రభ నీలో నిలిచియుండుటకు నా తండ్రి, నిత్య జీవనం పొందుటకు నా తండ్రి, దీర్ఘాయుష్వంతులుగా ఎలుగొందుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళు, మోచిప్పల నా తండ్రి నా ప్రభ బలహీనత, నరముల బలహీన నా తండ్రి కీళ్ల నొప్పులు నా తండ్రి, నడుము నొప్పి, పైల్స్ వ్యాధి, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, ఇంకా ఎన్నో భయంకరమైన రోగాలు, జబ్బులతో పీడించబడుచున్న వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ మీరు విడిపించండి దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి అనారోగ్యం అనే దురాత్మ నా తండ్రి, ఎలాంటి జబ్బు అనే దుష్టశక్తి నా తండ్రి, ఎలాంటి బలహీనత అనే దయ్యము నా తండ్రి ఎవరెవరిని ఏ రీతిగా పట్టి పీడిస్తున్నదో నా తండ్రి అదంతయు నా తండ్రి వదిలిపోవునట్లుగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి నా తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లుగా, ఆరోగ్యంతో సంతోషముతో నా తండ్రి నిరంతరము నీ సన్నిధిలో ఆరని ప్రార్థనా ధూపము వేయిస్తూ నా తండ్రి కుటుంబాలను, జీవితాలను కట్టుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. బలహీనమైన ప్రతి దయ్యము నా తండ్రి నా ప్రభు, బలహీనపరచు ప్రతి దయ్యమును నా తండ్రి, ప్రతి దుష్ట శక్తిని నా తండ్రి మీరు నిత్య నరకాగ్నిలో వేసి కాల్చండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి దేవా. బలవంతులను చేయండి దేవా. శక్తివంతులను చేయండి దేవా. నీ శక్తిని బట్టి, నీ బలమును బట్టి, నీ ఆరోగ్యమును బట్టి నాయన ప్రతి ఒక్కరూ ఆనందించినట్లుగా నా తండ్రి నీ కృప ద్వారా నా తండ్రి జీవించినట్లుగా నీ సన్నిధి కాంతిని ఎల్లవేళలా ప్రసరింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి హార్ట్ నా తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. హార్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు నా తండ్రి వారందరినీ మీరు విడిపించండి దేవా.
హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, అయా నాయన బలహీన పరిస్థితిలో నా తండ్రి కొట్టుమిట్టులాడుచున్న వారిని, నా తండ్రి కోమాలో ఉన్న వారిని, నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి భయంకరమైన పరిస్థితి అనారోగ్యము చోటు చేసుకుని ఉన్నదో, ఎలాంటి భయంకరమైన ఇబ్బందులతో మానసిక ఒత్తిడితో ఎవరెవరు నా తండ్రి ఇబ్బంది పడుచున్నారో వారందరినీ మీరే విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ ఆజ్ఞ ఇచ్చి నా తండ్రి, నీ స్వరమునిచ్చి నీ ప్రేరణ ఇచ్చి నా తండ్రి ప్రతి ఒక్క అంశమును నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రార్థింప చేసి నా తండ్రి విడుదల కల్పించమని, దురాత్మలను దుష్ట శక్తులను అంధకార శక్తులను బంధించి నా తండ్రి వాటిని మా కాళ్ళ క్రింద వేసి చిదమగలిగి నా తండ్రి పాతాళాగ్నిలో వేసి మీరు కాల్చున్నట్లుగా నా తండ్రి వాటిని బంధించినట్లుగా నా ప్రభావి మా దరికి మా దరిదాపులకు మా చెంతకు రాకుండా నా తండ్రి అయా ఎన్నటికీ నా తండ్రి మా మీద అటు ఏ ఆధిపత్యము ఏలుబడి లేకుండా మీరు కొట్టివేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకి వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ దినమున నా తండ్రి జీవనోపాధి కోసం కానీ, ఏ మంచి కార్యం కోసం కానీ, ఏ ఇతర మంచి నా తండ్రి నీ పరిచర్య కోసం కానీ ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి, వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. ఎలాంటి ప్రమాదములు ఆపదలు విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా వారు చేసే పనిలో మీరు తోడుగా ఉండి మరలా ఇంటికి తిరిగి వచ్చి పర్యంతం నా తండ్రిని సన్నిధి కాంతిని వారికి తోడుగా ఉంచండి. నీ ముఖ దర్శనము వారికి నా తండ్రి తోడుగా ఉంచి నా తండ్రి నీ పరిశుద్ధాత్మనిచ్చి నా తండ్రి ఆత్మవశులుగా నా తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణులుగా నా ప్రప్ప నిరంతరం కూడా నా తండ్రి నీలో నా ప్రప్ప నాయన జీవించుటకు నా తండ్రి నీ కృపను అనుభవించుటకు నా తండ్రి నీ మేలు పొందుకొనుటకు నీ కృప చూపించండి. అధికారులైన వారితో తోటి వారితో ఏ విధంగా నా తండ్రి ఎవరు ఏ రీతిగా వ్యవహరించవలసి ఉన్నదో ఆ రీతిగా వ్యవహరించుటకు నా తండ్రి మీరే నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రవర్తన క్రియలను మీరు నేర్పించి నా తండ్రి నీ కట్టడి విధులను బోధించి నా తండ్రి నీ మార్గములో నీ సత్యములో నీ జీవంలో నడిపించుటకు నా తండ్రి నీ చిత్తాన్ని ప్రేమించుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీ స్వాధీనపరచుకోండి దేవా. సర్వ స్వాధీనపరుడవైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము దేవా. సమస్తమును నీ స్వాధీనం అందించుకోనండి దేవా. తమ ప్రియమైన వారిని కోల్పోయి నా తండ్రి ఎందరో వేదన రోదన శోధనలో నా తండ్రి అయా ఎంతగానో విఫలమైపోతున్నారు నా తండ్రి. వారిని విడిపించండి దేవా. వారికి నా తండ్రి నా ప్రభ నాయన నిజమును నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి యుగ యుగాల జీవ రహస్యమును నా తండ్రి మీరు బోధించి నా తండ్రి నీ వెలుగునిచ్చి నా దేవా నీ వెలుగు ద్వారా నా తండ్రి వారు ఆకర్షించబడి వారు వెలుగుగా మారినట్లుగా వారి కుటుంబాలు దీవించబడినట్లుగా వారి వారి జీవితాలు వారే నా తండ్రి నీ చిత్తానుసారముగా కట్టుకొనున్నట్లుగా నా తండ్రి నీ మార్గములను తెలియచెప్పమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేయవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేసేవారు, ఇంకా ఎన్నో ప్రయాణ సాధనములలో ఎక్కడెక్కడికి నా తండ్రి ఏ రీతిగా ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములన్నీ నా తండ్రి కాపాడబడినట్లుగా ప్రతి ఒక్క ప్రయాణము నా తండ్రి నీ చిత్తానుసారంగా నీ సన్నిధి కాంతితో నా తండ్రి జరుగునట్లుగా నా ప్రభా నీ కృప చూపించండి. ఎలాంటి నా ప్రభా ఆపదలు విపత్కర పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరే కాపాడమని ప్రతి దీవెన మీరు కల్పించమని అరాచకమైన ప్రతి పరిస్థితిని గురించి దుశ్చర్య అయిన ప్రతి ఖండితమును నా తండ్రి మీరు తీసివేయమని అడుగుచున్నాను దేవా. అరాచకములను దుశ్చర్యలను నా తండ్రి మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి హృదయమును మార్చండి దేవా. ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి దేవా. నీ స్పందన కలుగించండి దేవా. హృదయాలోచన ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను అయా. సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు కలిగించండి. నీ కృప ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే మార్చమని అడుగుచున్నాను. ఎక్కడెక్కడ నా తండ్రి ఇంకా నీ రక్షణ కార్యం లోపించి ఉన్నదో ఎందరెందరికి నా తండ్రి నీ బాప్తిస్మం ఇంకా చేరలేక ఉన్నదో నా తండ్రి అదంతయు నా తండ్రి జరుగునట్లుగా నీ బాప్తిస్మములోనికి నీ శిలువ రక్తములోనికి అందరూ ఆహ్వానించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. బాప్తిస్మమును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించండి. నీ శిలువ రక్తము చేత కడగండి దేవా. నీ పరిశుద్ధ వస్త్రములను ఇవ్వండి. నీ రక్షణ వస్త్రములను ఇవ్వండి. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మారు మనసును కలిగ చేసి నా తండ్రి మారు మనసుకు తగిన ఫలములతో నా తండ్రి ఈ భూమి మీద దీర్ఘాయుషవంతులుగా నీవిచ్చిన తలాంతులను వృద్ధి పొందుచుంటకు నా తండ్రి
ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క జీవితాన్ని మీరు ఆకర్షించమని నీ మేలు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకి వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ కార్యములను జరిగించండి, నీ ఆలోచనలను చెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి అయా నీ కాపుదల నిరంతరము ఉంచిన తండ్రి, నిరంతరమైన నీ స్థలములలో నా ప్రభ నీ బిడలైన వారు నా తండ్రి కాపాడబడినట్లుగా నా తండ్రి నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నీ నామమునకే వందనములు దేవా. వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. చేయవలసిన పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి దేవా. వేసే ప్రతి అడుగు నా తండ్రి, మాటలాడు ప్రతి కార్యం అయా నా తండ్రి, ప్రతి మాట చేయు ప్రతి కార్యం కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా చేయనట్లుగా నీ చిత్తం ఏమిటో తెలియచెప్పమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ చిత్తాన్ని మాకు నేర్పించండి దేవా. నీ చిత్తాన్ని ప్రేమించే హృదయం నా తండ్రి మాకు ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము దేవా. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, నిందలు అనుభవించుచున్న వారిని, అపనిందల పాలగుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. మూయబడిన ప్రతి గర్భమును నా తండ్రి యేసు నామములో మీరు తెరవండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ దీవెన కల్పించి నా తండ్రి ప్రతి ఒక్కరి నోట మీ నవ్వును ఉంచండి. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొప్పివేయండి దేవా. శాపమును పాపమును కడిగి విమోచించి నా తండ్రి ప్రతి ఒక్కరిలో సంతానోత్పత్తి కలుగునట్లుగా మీరు సంతాన బీజములను ఉంచి నా తండ్రి ఆశీర్వదించండి దేవా. అనేక తరములకు నా తండ్రి నీ జనులందరూ ఆశీర్వదించబడినట్లుగా నా తండ్రి గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. సంతానాభివృద్ధినివ్వండి దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి తల్లిదండ్రులని దీవెన అంతస్తులు నా తండ్రి పొందుకున్నట్లుగా నా ప్రభ నీ కృప ద్వారా నడుచున్నట్లుగా నా తండ్రి అయా నా తండ్రి నేను నా ప్రభ కలిగి నా తండ్రి అనేక సంవత్సరములకు, అనేక తరములకు, అనేక యుగములకు నా తండ్రి నిత్యత్వములో వెలుగొందుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి నా తండ్రి ఎలాంటి నా తండ్రి అయా నా తండ్రి ఆపదలు ఎదురు కాకుండా మీరే కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. బాలింత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించండి. పోషణ కల్పించండి. చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి నా తండ్రి దినము నీ సన్నిధిలో పెరుగులాగున, పెంచబడులాగున తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును అందించి నా తండ్రి విద్యాబుద్ధులు నేర్పించండి దేవా. మంచి విద్యలు నా తండ్రి నా ప్రభ ఉన్నతమైన విద్యలు ప్రతి ఒక్కరూ నా తండ్రి అందుకున్నట్లుగా నీ దీవెన కల్పించండి. చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీ దీవెన ఏర్పాటు నా తండ్రి మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నీ మేలు కలిగించండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో కూడా నా తండ్రి ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయా నా ప్రభ నీ చిత్తానుసారముగా వారి ఆలోచనలు నెరవేర్చుకున్నట్లుగా నీ సన్నిధిలో నిలిచి ఉండినట్లుగా నీవు ఏర్పాటు చేసిన నీ స్థితిలో నా ప్రభ దైవ జ్ఞానముతో నా తండ్రి భవిష్యత్తరములకు నా తండ్రి అనేక రీతిలుగా నా తండ్రి వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. ఎవరిని ఏ ఏర్పాటులో నా తండ్రి మీరు ఉంచి ఉన్నారో, ఎవరిలో నా తండ్రి ఏ క్రమమును మీరు జరిగించుచున్నారో అదంతయు క్రమమును అనుసరించి జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. త్రాగుడుకు, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి దేవా. యవన బిడ్డలకు నా తండ్రి నీ కాపుదల కలిగించండి దేవా. వీడియో గేమ్స్, పబ్జీలు ఆడుతూ నా తండ్రి చదువు సంధ్యలు లేకుండా దురాత్మల చేత పీడించబడుతూ, దుష్ట జయముల చేత వేధించబడుతూ నా తండ్రి అయా తమ సమయమును వృధా చేసుకుంటూ నా తండ్రి దుర్వ్యసనముల చేత, దుర్వలవాట్ల చేత బాధించబడుచున్నారు నా తండ్రి. నీ వెలుగును వారికి అందించండి దేవా. వారి జీవితాలను కట్టండి దేవా. వారి జీవితాలకు కావలసిన నా తండ్రి నీ విలువలను నా తండ్రి మీరే చేకూర్చమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు
వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి, నీ కృప ద్వారా నడిపించండి దేవా. యువతీ యువకులను కాపాడండి దేవా. వారి బలహీన పరిస్థితుల నుంచి నా తండ్రి వారిని లేవనెత్తండి. కొంత లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోయి యువతీ యువకులు ఎంత భయంకరంగా నా తండ్రి నా అశ్లీలమైన క్రియలకు కూడా పాల్పడుతూ నా తండ్రి జీవితాలను నా తండ్రి చితకగొట్టుకొనుచున్నారు. వారందరినీ మీరు విడిపించండి దేవా. వారిలో పనిచేసే నా ప్రతి దురాత్మను నా తండ్రి మీరు వెళ్ళగొట్టి నా తండ్రి వారికి నా తండ్రి నీ వెలుగునిచ్చి నా తండ్రి నీ వెలుగులోనికి వచ్చి ఆనందించినట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రం దేవా. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి, బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి, అకాల మరణములను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకి వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి దేవా. నేర చరిత్ర కలిగిన వారిని నా తండ్రి మీరు మార్చి నా తండ్రి వారి కుటుంబాలను దీవించమని అడుగుచున్నాను. కారణముగా అయా నా ప్రభ నిందిత కేసులు పెట్టబడిన తండ్రి నాయన వేదన అనుభవించుతున్న వారికి నా తండ్రి నీ విడుదల కల్పించండి. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్ళు, జోదగాళ్ళు నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎక్కడెక్కడ నా ప్రభ ఎంత బలహీనంగా నా తండ్రి ఎంత భయంకరంగా నా ప్రభ అయా నాయన తప్పుడు మార్గంలో నడుస్తూ నా తండ్రి తప్పుడు చర్యలను చేస్తూ నా ప్రభ భయంకరంగా ప్రేరేపించబడుతూ దుశ్చర్యలకు దురాగతములకు పాల్పడుతూ నా తండ్రి కీలకరమైన ఆలోచనలతో జనులను సమాజంలో ఇబ్బంది పెట్టేవారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ మార్చండి దేవా. వారి హృదయాలకు నా తండ్రి వారు చేసేది తప్పు అని మీరు తెలియచేసి నా తండ్రి వారు నీ మార్గంలోనికి వచ్చినట్లుగా నిన్ను కలిగి జీవించినట్లుగా నీ వెలుగు వారికి కలిగినట్లుగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రేరణ వారికి కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అబద్ధములాడు వారు, బింకములాడు వారు, చెడ్డ మాటలు పలుకువారు, దూషించువారు నా తండ్రి, నిందించువారు నా తండ్రి అయా మేలు నాకు ప్రతిగా కీడుని విత్తేవారు నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎక్కడెక్కడ ఏ రీతిగా నా తండ్రి బలహీనంగా నా తండ్రి అయా దౌర్భాగ్యంగా నా తండ్రి నా పాప మానసిక స్థితి సరిలేక నా తండ్రి ఎంతగా వికలమైపోవచ్చున్నారో వారందరిని మీరే కట్టమని వేడుకొనిచున్నాను దేవా. ప్రతి ప్రార్థన మీ సన్నిధానంలో ముద్రించి మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మేము అడిగినవని నీలో పొంది ఉన్నామని విశ్వాసమును నమ్మకమును స్థిర బుద్ధిని మీరు మాకు అందించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని అవిశ్వాసమును అపనమ్మకమును కొట్టివేయమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.